నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూభారతి రైతుల నుంచి స్వీకరించిన సమస్యలను వేగంగా ఆలయంలో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూభారతి కార్యక్రమంలో స్వీకరించిన భూ సమస్యలను వేగంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. దరఖాస్తుల పరిశీలనలో జాప్యానికి తావు లేకుండా పారదర్శకంగా విచారణ చేపట్టి రైతులకు న్యాయం చేయాలని సూచించారు. వర్ణి తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. తహసీల్దార్ ఇతర సిబ్బందితో భూభారతి అమలుపై సమీక్ష జరిపారు. రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులలో ఆయా మాడ్యూల్స్లో ఎన్ని అర్జీలు పరిష్కరించారు, ఎన్ని పెండింగ్లో ఉన్నాయి, ఎంతమందికి నోటీసులు ఇచ్చారు, క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ పూర్తయిందా తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయి పరిశీలనలో ఒకంత జాప్యం జరుగుతుండడాన్ని గమనించిన కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. 2 నెలలుగా దరఖాస్తులు పెండింగ్లో ఉండటానికి గల కారణాలు ఏంటని ప్రశ్నించారు. నిర్ణీత గడువులోపు అన్ని దరఖాస్తులు పరిష్కారం అయ్యేలా చూడాలని అన్నారు. దరఖాస్తులు తిరస్కరణ అయితే అందుగల కారణాలు కూడా స్పష్టంగా పేర్కొనాలని సూచించారు. సాదా బైనామా, పీఓటీలకు సంబంధించిన అప్లికేషన్లను క్షుణ్ణంగా పరిశీలన జరపాలని, వెంటనే నోటీసులు జారీ చేస్తూ క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ నిర్వహించాలని అన్నారు. భూభారతి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, అర్జీల పరిష్కారంలో జాప్యం జరగకుండా రోజువారీగా దరఖాస్తుల పరిశీలనను పర్యవేక్షిస్తూ వేగవంతంగా వాటిని పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట స్థానిక అధికారులు ఉన్నారు. మీరు ఫిజికల్ గా చేసినప్పుడు ఫైల్ బిల్డప్ చేసి ఆన్లైన్ లో అప్రూవ్ చేసుకుంటారు. అవును సార్. బిల్డప్ చేసిన తర్వాతనే అప్రూవ్ చేసి వెంటనే సబ్ కలెక్టర్ నెక్స్ట్ 2 అయిపోయింది. నారాయణ 3 అన్నది 3 ఉందా 2 ఉందా అక్కడికి వెళ్ళి చెక్ చేసుకుంటారు. అలాగే మిస్సింగ్ ఎక్సిడెంట్, మిస్సింగ్ సర్వే నెంబర్ లాగానే కంట్రోల్లో ఉందా అమ్మేదా చూసుకుంటారు. 3వది ఒక ఆలోచన ఏం పెట్టుకుంటారు, మొన్న ఎందుకు చేయాలి, ఇలా చూపి అప్పుడు ఎందుకు చేయలేదు అనేది ఉంటే ఏదన్నా హింట్ తడుతుంది, అది డిస్కస్ చేసుకుంటాం. ముప్కాల్లో ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. పౌరుల్లో దేశభక్తిని పెంపొందిస్తూ జాతి సమైక్యతను జాగృతం చేస్తున్నట్లు ముఖ్య వక్త కంపెల్లి భూమేష్ ఆర్ఎస్ఎస్ విశిష్టతను వివరించారు. ముప్కాల్ మండల కేంద్రంలోని భూదేవి ఇండోర్ స్టేడియంలో ఆదివారం ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలను నిర్వహించారు. శాఖ ఆధ్వర్యంలో ధ్వజారోహణం, ప్రమాణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కంపెల్లి భూమేష్ ముఖ్య వక్తగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 100 సంవత్సరాల ఆర్ఎస్ఎస్ ఘన చరిత్రను వివరించారు. ఈ కార్యక్రమంలో తాడూరి గంగాధర్,
భరత్ స్వరూప్, జీవన్, దినేష్, ముస్కు భూమేష్, నాయకుడు సంతోష్, లింగం, చిల్క గోపాల్, గడ్డం సంతోష్, దాసరే నరేష్, జీవన్, ప్రభుత్వ ఉద్యోగులు, గ్రామ యువకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అన్ని ధర్మాల్లో కన్నా హిందూ ధర్మం గొప్పదని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. పురాతన ఆలయాల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని సూచించారు. పురాతన ఆలయాలు, వాటి చరిత్ర భవిష్యత్తు తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని అన్నారు. నగరంలోని గాజుల్పేటలో విజయ్ కిసాన్ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో చిలుకల చిన్నమ్మ ఆలయ నిర్మాణం సందర్భంగా విగ్రహ పునః ప్రతిష్టాపన మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ నెల 4వ తేదీ నుంచి 3 రోజుల పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టారు. చివరి రోజు సోమవారం నాడు మల్లారం లింగేశ్వర ఆశ్రమ పీఠాధిపతి శ్రీ 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 పిట్ల కృష్ణ మహారాజు ఆధ్వర్యంలో మహాయజ్ఞం, కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురాతన గ్రామ దేవతలను పూజించడం హిందూ సాంప్రదాయంలో ఒక భాగమని అన్నారు. ప్రధాని మోదీ పాలనలో దేశంలో కొత్త ఆలయాలు నిర్మింపబడుతున్నాయని గుర్తు చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు రాంభూపాల్, నరాల రత్నాకర్, బాలకిషన్, ఆలయ కమిటీ ప్రతినిధులు రాజు, గంగాప్రసాద్, ప్రవీణ్, గంగాధర్, శైలేందర్, లింబాద్రి, చక్రధర్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఆలయానికి సంఘ సభ్యులకు, ఆలయ నిర్మాణానికి సహకరించిన దాతలకు మరియు ఈ 3 రోజులు వైభవంగా ఒక జాతర మాది చేసుకుంటున్నారంటే ఈ గల్లీవాసుల సహకారం, గల్లీవాసుల శ్రద్ధ, భక్తి, వారందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈరోజు హిందూ నగరంలో ఏదైతే దేశవ్యాప్తంగా సనాతన హిందూ ధర్మం, మన సంస్కృతి సాంప్రదాయాలు ఏదైతే పునర్వైభవం దిశగా ముందు పటిష్టమవుతా ఉన్నాయో, హిందూ నగరంలో కూడా మంచి రోజులు వచ్చినాయంటే నెలకు 2-3 కొత్త ఆలయాలు లేదా పాత ఆలయాలని పునర్నిర్మాణం చేసుకోవడం జరుగుతుందంటే ప్రజలలో భక్తి భావన పెరుగుతూ ఉంది. గత 11 సంవత్సరాల క్రితము ఏదైతే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మనందరి ప్రియతమ నాయకుడు, దేశవ్యాప్తంగా వాతావరణం ఒక సనాతన హిందూ ధర్మం అభివృద్ధి చెందుతా ఉంది. మనందరికీ తెలుసు నరేంద్ర మోడీ గారు ముఖ్యంగా అయోధ్య ఆలయం నిర్మాణం అయిన తర్వాత ప్రతి చోట కూడా ప్రముఖ ఆలయాలలో భక్తుల సందర్శన కానీ మన జాతరలు కానీ రోజు ఇంకా వైభవంగా చేసుకుంటా ఉన్నామంటే దానికి ప్రజలలో ఒక భక్తి భావన పెరుగుతూ ఉంది. ఆర్మూర్ నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కాంగ్రెస్ అభ్యర్థులు కైవసం చేసుకునేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి సూచించారు. ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉన్న వారికి టికెట్ కేటాయింపుల్లో ప్రాధాన్యమిస్తామని ఆయన పేర్కొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పీవీఆర్ భవన్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో, కార్యకర్తలతో ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్మూర్ నియోజకవర్గంలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవాలని అన్నారు. ఆర్మూర్ నియోజకవర్గ స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కాంగ్రెస్ అభ్యర్థులు కైవసం చేసుకునేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఎంపీటీసీ స్థానాలకు 3 చొప్పున పేర్ల జాబితాను రూపొందించాలని ఆయన ఆదేశించారు. గెలిచే అవకాశం ఉన్న వారికి టికెట్ కేటాయింపులో ప్రాధాన్యమిస్తామని ఆయన పేర్కొన్నారు. జెడ్పీ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి గెలిచే అభ్యర్థుల కోసం సర్వేతో పాటు వారి బలాలను తెలుసుకుని టికెట్ కేటాయింపులు జరుగుతాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్, మాక్లూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు రవిప్రకాష్, ఆలూరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యరా విజయ్, ఆర్మూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు చిన్నారెడ్డి, డొంకేశ్వరం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూమేష్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ మార చంద్రమోహన్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రైతుల సమస్యలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రాధాన్యం కావటం లేదని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వా లక్ష్మీనరసయ్య అన్నారు. అధికారంలోకి రాకముందు రైతులకు చేసిన హామీలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రైతులకు బోనస్ ఇస్తామని మోసం చేసిందని, యూరియా కొరత, అకాల వర్షాలకు పంట నష్టపరిహారం ఇవ్వలేదని ఆయన విమర్శించారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి రైతు సమస్యలపై రాష్ట్ర అధ్యక్షుడు బస్వా లక్ష్మీనరసయ్య మీడియా సమావేశంలో మాట్లాడుతూ రైతు సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. రైతుల సమస్యలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రాధాన్యం కావటం లేదని అన్నారు. అధికారంలోకి రాకముందు రైతులకిచ్చిన హామీలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందిందని ఆయన పేర్కొన్నారు. రైతులకు బోనస్ చెల్లింపుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని ఆయన అన్నారు. అధికారంలోకి వచ్చాక ఒకసారి 500 రూపాయల బోనస్ ఇచ్చి మిగతా సీజన్లకు బోనస్ ఇవ్వలేదని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 40 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ అంచనా వేయబడిందని, రైతులకు సుమారు 2600 కోట్ల రూపాయలు బాకీగా ఉందని బస్వా వివరించారు. కౌలు రైతులు, రైతు కూలీలకు హామీ ఇచ్చిన ఆర్థిక సహాయం కూడా నేటికి అమలు కాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత నెలలో అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని గుర్తు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ పంట నష్టం అంచనాలు వేయలేదని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎకరాకు 10,000 రూపాయల చొప్పున పరిహారం ఇస్తామని చెప్పినా నేటికి అమలు కాలేదని ఆయన పేర్కొన్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేకపోవడంతో రైతులకు నష్టపరిచిందని అన్నారు. రైతులందరూ కూడా చెప్పులు లైన్లలో పెట్టుకొని నిల్చొండాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ప్రభుత్వంకు, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఎంత అవసరమో అంత సప్లై చేసి వాళ్ళకి కూడా వాళ్ళు సరైన రీతిలో తెప్పించుకోలేక, ట్రాన్స్పోర్ట్ సరిగా ప్రొవైడ్ చేసుకోలేకపోక, అదేవిధంగా గోదాములలో సరైన రీతిలో పెట్టుకోలేక ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్యూర్ వల్ల ఈరోజు ఇక్కడ యూరియా కొరత ఏర్పడి రైతులు చాలా నష్టపోయిందని చెప్పి కూడా ఈ సందర్భాన్ని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ యూరియా గురించే కాకుండా మనకు తెలుసు, గత ఒక నెల 2 నెలల నుంచి అకాల వర్షాలు వస్తున్నాయి. ఈ అకాల వర్షాలతో కూడా చాలా పంటలు దెబ్బతిన్నాయి. ఆ పంటలు దెబ్బతింటే కామారెడ్డిలో అంత పెద్ద ఫ్లడ్స్ వచ్చినాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడ వెళ్ళేసేసి వాగ్దానం చేసిండ్రు, ప్రతి ఎకరానికి 10,000 రూపాయలు చెప్పి మేము పంట నష్టం ఇస్తామని చెప్పడం జరిగింది. ఇది చెప్పడం వరకే ఉన్నది. ఆచరణలో ఎక్కడ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా దాన్ని చూపడం లేదు ఆచరణలో. ఇంతవరకు దాదాపు 4 లక్షల ఎకరాలకు పంట నష్టం జరిగితే ఎక్కడ కూడా అంచనా వేయలేదు. ఎంత పంట నష్టం జరిగింది, ఏ రకంగా వాళ్ళకు రైతులకు మేము ఆదుకోవాలి, వాళ్ళకి ఏ విధంగా ఇవ్వాలని చెప్పి. ఎందుకంటే పంట పూర్తిగా నష్టపోయిన రైతులు చాలా మంది ఉన్నారు. 50% నష్టపోయిన రైతులు ఉన్నారు. ఏ విధంగానే కొంత పార్షల్ కూడా నష్టపోయిన రైతులు ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా ఈ నష్టపరిహారం ఏ రకంగా ఇవ్వాలని అంచనా వేయడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తోందని బినోలా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం స్పెషల్ ఆఫీసర్ అనుపాల రవీందర్ తెలిపారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధరలు పొందాలని ఆయన రైతులను కోరారు. నవిపేట మండల పరిధిలోని బినోలా సొసైటీ పరిధిలో బినోలా, నిజాంపూర్ గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సొసైటీ స్పెషల్ ఆఫీసర్ అనుపాల రవీందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం వరి కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని కోరారు. ప్రస్తుతం ఏ గ్రేడ్ సన్న రకం వరి ధాన్యానికి గాను 2,389 రూపాయలు, కామన్ రకం వరి ధాన్యానికి 2,369 రూపాయలుగా ప్రభుత్వం మద్దతు ధరను నిర్ణయించిందని తెలిపారు. రైతులు ప్రభుత్వం సూచించిన నియమ నిబంధనలకు లోబడి వరి ధాన్యాన్ని ప్రభుత్వ వరి కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని సూచించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రైతులు తగు జాగ్రత్తలు తీసుకుంటూ నూర్పిడి చేసిన వరి ధాన్యాన్ని వర్షం నుండి కాపాడుకోవాలని సూచించారు. రైతులు తమ వెంట ఆధార్ కార్డు, పట్టా పాస్బుక్, బ్యాంక్ అకౌంట్ బుక్ జిరాక్స్ కాపీలను తమ వెంట తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ రమేష్, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లను 2 భాగాలుగా విభజించేందుకు ఆర్థిక బిల్లుల్లో భాగంగా తీసుకువచ్చిన వాలిడేషన్ యాక్ట్ను వెంటనే రద్దు చేయాలని
తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కె రామ్మోహన్ రావు డిమాండ్ చేశారు. అక్టోబర్ 10న పెన్షనర్ల ధర్నాను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. నగరంలోని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కె రామ్మోహన్ రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లను 2 భాగాలుగా విభజించేందుకు ఆర్థిక బిల్లులో భాగంగా తీసుకువచ్చిన వాలిడేషన్ యాక్టును వెంటనే రద్దు చేయాలని, పెన్షనర్లకు డిఏలు ఇతర ఆర్థిక ప్రయోజనాలను రద్దు చేసే ప్రతిపాదనలను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నెల 10వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న మహాధర్నాకు సంఘీభావంగా ఈ నెల 10వ తేదీన శుక్రవారం రోజు నిజామాబాద్ పాత కలెక్టరేట్ వద్ద పెన్షనర్ల ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. పోస్టల్, బిఎస్ఎన్ఎల్, ఆర్ఎంఎస్, రైల్వే, ఇతర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు అధిక సంఖ్యలో ఉదయం 10:30 ప్రారంభమయ్యే ఈ ధర్నాలో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా నాయకులు సిర్ప హనుమాన్లు, పురుషోత్తం, రాధాకిషన్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చినటువంటి పెన్షన్ బిల్లుకు వ్యతిరేకంగా ఈ నెల 10వ తేదీ నాడు జంతర్ మంతర్ ఢిల్లీలో పెద్ద ఎత్తున సివిల్ పెన్షనర్స్ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ ధర్నా కార్యక్రమానికి మద్దతుగా జిల్లా స్థాయిలో నిజామాబాద్లో కూడా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నాని నిర్వహిస్తూ ఉన్నాం. తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్, పోస్టల్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్, బిఎస్ఎన్ఎల్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్, అదేవిధంగా ఆర్ఎంఎస్, ఈ విధంగా రైల్వే, సివిల్ పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ మరిన్ని అప్డేట్స్ షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం. చూస్తూనే ఉండండి. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి. వెల్కమ్ బ్యాక్. బతుకమ్మ పండుగ సంబరాలను విభూస్ సెలైట్ కామారెడ్డి వెంచర్ అండ్ స్పార్క్ మీడియా అంగరంగ వైభవంగా నిర్వహించింది. అధిక సంఖ్యలో చిన్న పెద్ద లేకుండా మహిళలు, యువతులు, చిన్నారులు పాల్గొని బతుకమ్మ పాటలపై ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ ఆనంద ఉత్సవాలతో గడిపారు. నగరంలోని బస్వా గార్డెన్లో విభూస్ ఎలైట్ కామారెడ్డి వెంచర్ అండ్ స్పార్క్ మీడియా ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అతిపెద్ద బతుకమ్మను అందమైన పూలతో పేర్చారు. అధిక సంఖ్యలో మహిళలు, యువతులు, చిన్నారులు తరలివచ్చి ఉచితంగా లక్కీ డ్రా కూపన్లను తీసుకుని బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. బతుకమ్మకు పూజలు నిర్వహించి కళ్యాణ మండపంలో ఉంచి బతుకమ్మ సంబరాలు నిర్వహించారు.
కరీంనగర్ నుంచి వచ్చిన గాయని శిరీష బతుకమ్మ పాటలు పాడగా జిల్లాకు చెందిన సుప్రియ కోరియోగ్రాఫర్గా వ్యవహరించి బతుకమ్మ పాటలపై స్టెప్పులు వేస్తూ అదరగొట్టారు. మహిళలు ఈ బతుకమ్మ వేడుకలలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. మహిళలు బతుకమ్మ పాటలకు అనుగుణంగా వేసిన స్టెప్పులు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం 5 పట్టు చీరలు, 5 వెంచర్ ప్లాట్ల లక్కీ డ్రాలు విభూస్ సెలైట్ కామారెడ్డి వెంచర్ ఎండి పాసం భూపాల్ రెడ్డి, చైర్మన్ విక్రమ్ రెడ్డి, డైరెక్టర్ బండి సాయాగౌడ్, ప్రాజెక్టు డైరెక్టర్ సాయి బసవ చేతుల మీదుగా లక్కీ డ్రా విజేతలను ప్రకటించి పట్టు చీరలు అందజేశారు. అలాగే వెంచర్ ప్లాట్ల లక్కీ డ్రా తీశారు. ఈ సందర్భంగా వెంచర్ ఎండి పాసం భూపాల్ రెడ్డి మాట్లాడుతూ వెంచర్ లక్కీ డ్రాలో విజేతలుగా నిలిచిన వారికి 120 గజాలు 6.5 లక్షలు కాగా 1,16,000 రూపాయలు మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో బతుకమ్మ వేడుకలను తమ వెంచర్ ఆధ్వర్యంలో జరుపుకోవటం ఎంతో సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. సకాలంలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని ఎడపల్లి తహసీల్దార్ దత్తాత్రి తెలిపారు. అన్ని గ్రామాల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని, రైతులు ప్రైవేటు వ్యాపారులకు ధాన్యం విక్రయించకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా మద్దతు ధర పొందాలని ఆయన సూచించారు. ఎడపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం లిమిటెడ్ ఆధ్వర్యంలో సోమవారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తహసీల్దార్ దత్తాత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఏ గ్రేడ్ ధాన్యానికి 2,389 రూపాయలు, బి గ్రేడ్ సన్న రకం ధాన్యానికి 2,369 రూపాయల మద్దతు ధరను ప్రభుత్వం చెల్లిస్తోందని అన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో విక్రయించి లాభాలు పొందాలని ఆయన రైతులను కోరారు. కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని విక్రయించిన రైతులు పట్టా పాసు పుస్తకం, ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ ప్రతులను కొనుగోలు కేంద్రాల్లోని సిబ్బందికి అందజేయాలని ఆయన తెలిపారు. రైతులు పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయించకుండా నేరుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో విక్రయించి లాభాలు పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎడపల్లి సహకార సంఘం అధ్యక్షులు పోల మల్కారెడ్డి, కార్యదర్శి రాజారాం, పాలకవర్గం సభ్యులు చేపూర్ నగేష్ గౌడ్, బర్దీపూర్ ప్రవీణ్, సిబ్బంది ప్రభాకర్ గౌడ్, బేగారి సాయిలు, జగన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మికులకు చట్ట ప్రకారం ఇవ్వాల్సిన 11 రకాల సంక్షేమ పథకాల అమలు నుండి ప్రభుత్వం వైదొలగాలని కుట్ర చేస్తోందని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నగర కార్యదర్శి నీలం సాయిబాబా అన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులు కాపాడుకోవటం కోసం కార్మికులందరూ ఐక్య ఉద్యమాలకు పూనుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. నగరంలోని కోటగల్లి ఎన్ఆర్ భవన్లో తెలంగాణ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం ఐఎఫ్టియు అనుబంధ సంఘం ఆధ్వర్యంలో నగర మొదటి మహాసభ నిర్వహించారు. ఈ మహాసభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నగర కార్యదర్శి నీలం సాయిబాబా మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నాయని, కార్మిక బోర్డుల ద్వారా అమలు చేయాల్సిన సంక్షేమ పథకాల అమలు నుండి వెనక్కి వెళ్లాలని చూస్తున్నాయని ఆరోపించారు. కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చిందని, ఫలితంగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టం అనేక సవరణలకు గురై బలహీనమైందని అన్నారు. ముఖ్యంగా గతంలో 10 లక్షల రూపాయలతో బిల్డింగ్ నిర్మాణం ఉన్నప్పుడు 1.5% సెస్ వసూలు చేసేవారని, దానిని ప్రస్తుతం 50 లక్షలకు పెంచడం మూలంగా కార్మిక బోర్డు ఆదాయం కోల్పోయిందని ఆయన తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వాలు కార్మికుల పని గంటలను పెంచాలని కుట్రలు పన్నుతున్నారని తెలియజేశారు. ఒకవైపు కార్మికుల పొట్టను కొడుతూ బడా కార్పొరేట్ కంపెనీలకు లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ప్రకటిస్తూ బకాయిలను రద్దు చేస్తూ అండగా ఉంటున్నారని ఆయన విమర్శించారు. మహిళలు స్నానం చేయడానికి స్నానం గదులు ఉన్నాయి, అదేవిధంగా మరుగుదొడ్లు ఉన్నాయి. ఈ రకమైనటువంటి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే కార్మిక లేబర్ ఆఫీస్ ఉందో ఈ అన్నిటిని కూడా తిరిగి పరిశీలన జరిపి ఈ అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసే విధంగా చూడాలని చెప్పేసి కూడా మేము దీని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డులో 11 రకాల సంక్షేమ పథకాలు అమలులో ఉన్నాయో వీటిని కూడా ఈ యొక్క లేబర్ కమిషనర్ చేతులు ఎత్తేస్తున్నటువంటి పరిస్థితి ఉంది.
ఎండు గంజాయిని విక్రయించడానికి వచ్చిన 3 వ్యక్తులను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ బృందం అదుపులోకి తీసుకుంది. నిందితుల నుంచి 7 కిలోల 700 గ్రాముల ఎండు గంజాయి, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్టు ఎన్ఫోర్స్మెంట్ ఏఎస్ విలాస్ కుమార్ తెలిపారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలో ఎండు గంజాయి విక్రయిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు నిజామాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ బి సోమిరెడ్డి ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్మెంట్ టీం సభ్యులు దాడులు నిర్వహించారు. ఎండు గంజాయి విక్రయించడానికి వచ్చిన 3 వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 7 కిలోల 700 గ్రాముల ఎండు గంజాయిని, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఏఎస్ విలాస్ కుమార్, సిఐ వెంకటేష్లు మాట్లాడుతూ ఎండు గంజాయి అమ్ముతున్న 3 నిందితుల్లో ఒకరు ఒడిశా రాష్ట్రానికి చెందిన మైనర్ బాలుడు, మిగతా 2 జిల్లాకు చెందిన ఓలం వంశీ, తొర్రి తరుణ్లను రిమాండ్ నిమిత్తం స్థానిక ఎస్హెచ్ఓకు అప్పగించామని తెలిపారు. 3 నిందితులు ఒడిశా రాష్ట్రం నుండి తక్కువ ధరకు ఎండు గంజాయిలను కొనుగోలు చేసి నిజామాబాద్ నగరంలో నిషేధిత గంజాయిని ఎక్కువ ధరకు అమ్ముతుండగా పక్కా సమాచారం మేరకు దాడులు చేసి పట్టుకున్నట్లు పేర్కొన్నారు. ఈ దాడిలో హెడ్ కానిస్టేబుళ్లు చిట్టి నారాయణ రెడ్డి, రాజన్న, భూమన్న, కానిస్టేబుళ్లు భోజన్న, విష్ణు, అవినాష్, శ్యామ్, సాయి, ఉత్తమ్, రామ్ బచ్చన్, ఆసన్న, లక్ష్మణ్, గంగారాం, మంజుల, సుకన్య పాల్గొన్నారు. బాన్సువాడలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు దయనీయ స్థితిలో చదువులు వెళ్లదీస్తున్నారు. 4 గదుల భవనంలో 3 పాఠశాలలు నిర్వహించడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ పట్టణంలో గల వీక్లీ మార్కెట్, ఫిర్దోస్ కాలనీలలో కొనసాగుతున్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకుంది. గత 3 సంవత్సరాల క్రితం అధికారులు పక్కనే ఉన్న ఇస్లాంపూర యూపీఎస్ పాఠశాలకు ఈ 2 పాఠశాలలను మార్చారు. ఈ పాఠశాలలో 4 తరగతి గదులు ఉండగా 3 పాఠశాలలు కొనసాగుతున్నాయి. ఒకే గదిలో 3 తరగతులు నిర్వహించడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురై చదవలేకపోతున్నారు. అలాగే మధ్యాహ్న భోజనం కూడా 3 పాఠశాలలు అక్కడే ఉండటంతో చదువు ఎలా కొనసాగుతోందని, విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ఈ సమస్యను స్థానిక ఎమ్మెల్యే పోచారం దృష్టికి తీసుకువెళ్లగా ఆయన అర్ఫాత్ కాలనీలో స్థలంతో పాటు పాఠశాల భవన నిర్మాణానికి 20 లక్షల నిధులు మంజూరు చేశారు. సదరు కాంట్రాక్టర్ బేస్మెంట్ వరకు పనులు చేపట్టి అర్ధాంతరంగా నిలిపివేశారు. ఒక బిల్లు వచ్చినప్పటికీ తీసుకోకుండా పనులు ఆపేయటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విషయాన్ని సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా విచారణ చేసి పనులు ప్రారంభించాలని ఆదేశించారు. అయినప్పటికీ పనులు కొనసాగటం లేదు. ఒకే భవనంలో 3 పాఠశాలలు కొనసాగిస్తున్నారని, తమ పిల్లల భవిష్యత్తు ఎలా అని మాజీ వార్డ్ మెంబర్ షేక్ అక్బర్తో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు సబ్ కలెక్టర్ డాక్టర్ కిరణ్మయికి వినతి పత్రం అందజేశారు. ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించి భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని కోరారు. లేని పక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఖాదర్, ఇర్ఫాన్ ఖాన్, వీరితో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. కమర్పల్లి పోలీస్ స్టేషన్ను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎన్నికల కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం అధికారులు, సిబ్బంది ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఆయన అన్నారు. పోలీస్ ఇమేజ్ పెంచే విధంగా ప్రతి సిబ్బంది నిక్కచ్చిగా విధులు నిర్వహించాలని ఆయన ఆదేశించారు. కమర్పల్లి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ను జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ చుట్టుప్రక్కల బ్యారెక్లను తనిఖీ చేసి వివిధ రకాల ఫైల్స్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పోలీస్ విభాగం నిర్విరామంగా నిర్వహిస్తున్న పనితీరును క్షుణ్ణంగా ఆయన పరిశీలించారు. ప్రజల యొక్క భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. కమర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రికార్డులను పరిశీలిస్తూ అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే అండర్ ఇన్వెస్టిగేషన్ కేసుల కోసం ప్రత్యేక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలని, ప్రతి కేసులో నాణ్యమైన ఇన్వెస్టిగేషన్ చేయాలని సబ్ ఇన్స్పెక్టర్కు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సిపి సాయి చైతన్య మాట్లాడుతూ స్థానిక ఎన్నికలు సజావుగా జరగడానికి కావాల్సిన అన్ని రకాల ముందస్తు ఏర్పాట్లను చేసుకోవాలని సూచించారు. గత ఎన్నికలలో చెడు నడత కలిగిన వారిని ముందుగానే గుర్తించి బైండ్ ఓవర్ చేయాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో గల
పోలింగ్ స్టేషన్స్, పోలింగ్ లొకేషన్స్ గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ప్రతి పోలింగ్ స్టేషన్ను తప్పనిసరిగా సందర్శించి అక్కడి పరిస్థితులను తెలుసుకొని ఉండాలని ఆయన తెలిపారు. పోలింగ్ కేంద్రాలలో ఉండవలసిన కనీస వసతుల గురించి సమాచారం అందించాలని అన్నారు. ప్రజల యొక్క భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు తెలియజేశారు. కమర్పల్లి పిఎస్ పరిధిలోని రికార్డులను పరిశీలిస్తూ అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో సైబర్ నేరాలు జరుగుతున్నాయని, సైబర్ క్రైమ్స్ గురించి వివిధ పాఠశాలలు, కళాశాలలో సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పించాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాలలో విలేజ్ పోలీస్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తూ ప్రజలతో మమేకమై గ్రామాలలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేసి అట్టి గ్రామాలలో ఉన్నటువంటి సమాచారం తమపై స్థాయి అధికారులకు ఎల్లప్పుడూ చేరవేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భీమ్గల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి సత్యనారాయణ, కమర్పల్లి సబ్ ఇన్స్పెక్టర్ జి అనిల్ రెడ్డి, హెడ్ కానిస్టేబుళ్లు తదితరులు పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్లు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ను దేశ సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో స్థానిక ఎన్నికల నిర్వహణకు దాదాపు లైన్ క్లియర్ అయింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నంబర్ 9ని సవాల్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన వంగా గోపాల్ రెడ్డి ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఈ పిటిషన్పై సోమవారం జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం విచారణ చేపట్టింది. ఓవైపు హైకోర్టులో కేసు విచారణలో ఉండగా ఇక్కడికి ఎందుకు వచ్చారని ధర్మాసనం ప్రశ్నించింది. తెలంగాణ హైకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించిందని పిటిషనర్ తరపు లాయర్ కోర్టుకు తెలుపగా అక్కడ స్టే ఇవ్వడానికి నిరాకరిస్తే ఇక్కడికి వస్తారా అని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించాలని సూచిస్తూ వంగా గోపాల్ రెడ్డి పిటిషన్ను ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఇదిలా ఉండగా హైకోర్టులో బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్పై ఈ నెల 8న విచారణ జరగనుంది. అయితే సుప్రీంకోర్టు ఈ పిటిషన్ను తిరస్కరించడంతో హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై స్టే విధించే అవకాశాలు లేనట్లేనని రాజకీయ నాయకులు, మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఇదే జరిగితే ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారమే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ ఎన్నికలు జరిగేలా ఉన్నాయి. నవీపేట రైల్వే స్టేషన్లో 2వ ప్లాట్ఫారం పనులు చురుగ్గా కొనసాగుతున్నాయని రైల్వే స్టేషన్ మాస్టర్ శ్రీధర్ తెలిపారు. ప్రతిరోజు ఈ స్టేషన్ నుండి సుమారు 50 ప్యాసింజర్ రైళ్లతో పాటు గూడ్స్ రైళ్లు కూడా రాకపోకలు సాగిస్తున్నాయని ఆయన వెల్లడించారు. నవీపేట్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్ మాస్టర్ శ్రీధర్ మాట్లాడుతూ నవీపేట్ స్టేషన్లో సుమారు 14 ప్యాసింజర్ ట్రైన్లు ఆగుతున్నాయని అన్నారు. రైల్వే స్టేషన్లో ఒక ప్లాట్ఫామ్ నుండి మరొక ప్లాట్ఫామ్ వెళ్లడానికి ఫుట్ వేర్ బ్రిడ్జితో పాటు రైల్వే స్టేషన్ మాస్టర్ కోసం నూతన భవనం, నవీపేట్ నుండి బాస్రా వరకు డబుల్ లైన్ పనులు వేగవంతంగా నడుస్తున్నాయని ఆయన తెలిపారు. డబుల్ లైన్లు ఏర్పాటైన తర్వాత సమయానికి ట్రైన్లు గమ్యస్థలానికి చేరుకుంటాయని తెలిపారు. ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన అన్నారు. నవీపేట్ ప్రజలకు రైల్వే స్టేషన్లో అన్ని సౌకర్యాలకు రైల్వే శాఖ తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ పనులు డిసెంబర్ లేదా జనవరి నెలలో పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. నవీపేట్ స్టేషన్ మాస్టర్ మాట్లాడుతున్నాము. ఇక నవీపేట్ స్టేషన్లో డబ్లింగ్ పనులు నడుస్తూ ఉన్నాయి. ఆ డబ్లింగ్ పనుల్లో భాగంగా మనకి స్టేషన్లో ఫుట్ఓవర్ బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు, అటువైపు ప్లాట్ఫామ్ కూడా నిర్మిస్తున్నారు, ఇంకా స్టేషన్ మాస్టర్ బిల్డింగ్ కూడా కొత్తగా నిర్మిస్తున్నారు. ఈ పనులన్నీ మనకి ఈ డిసెంబర్ ఎండింగ్ కానీ లేదా జనవరి ఎండింగ్ కానీ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. మనకి ప్రస్తుతానికి మన స్టేషన్లో ప్యాసింజర్ బండ్లు 14 నుంచి 15 వరకు ఆగుతాయి. మనకి డైలీ 40 ట్రైన్ల వరకు రన్నింగ్ నడుస్తూ ఉంటుంది. అప్ అండ్ డౌన్ ట్రైన్స్ మొత్తం 24 గంటల్లో. మనకి నవీపేట్ ప్రజలు కానీ ఎవరైనా కానీ మనకి డబ్లింగ్ పూర్తయిన తర్వాత అన్ని ట్రైన్లు సమయానికి మనల్ని గమ్యస్థానానికి చేరుస్తాయి. ఈ సౌకర్యం అన్నింటినీ కూడా ప్రజలందరూ యూజ్ చేసుకోవాలని మనం చేసుకుంటున్నాం. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. అమెరికాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ నగరానికి చెందిన యువకుడు మృతి చెందాడు. చికాగోలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. మృతుడు చంచల్గూడకు చెందిన 25 ఏళ్ల షిరాజ్ మెహతాబ్ మొహమ్మద్గా గుర్తింపు. ఆదివారం ఇల్లినాయిస్ ఈవెన్స్టన్ వద్ద జరిగిన ప్రమాదంలో అక్కడికక్కడే మరణించినట్లు సమాచారం.
ఉన్నత అవకాశాల కోసం తమ కుమారుడు అమెరికాకు వెళ్లి చనిపోయాడంటూ సిరాజ్ తండ్రి అల్తాఫ్ మొహమ్మద్ కన్నీటి పర్యంతమయ్యాడు. మృతదేహాన్ని ఇక్కడికి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని కుటుంబీకులు చెప్పారు. బాల్కొండ నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి ఆదేశాల మేరకు స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా కమ్మర్పల్లి మండల బీజేపీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయా గ్రామాల్లో బీజేపీ అభ్యర్థుల ఎంపిక, ప్రచార అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల అధ్యక్షుడు బద్దం రమేష్ రెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో గెలిచే అభ్యర్థులను ఎంపిక చేయాలని కోరారు. బీజేపీ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా సమిష్టిగా కృషి చేద్దామని ఆయన అన్నారు. మండలంలోని ప్రతి గ్రామంలో అభ్యర్థులను బరిలో నిలపనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల కార్యవర్గం, మండలంలోని అన్ని గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు, బూత్ ఇన్ఛార్జీలు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికగా పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 18 మంది ఫిర్యాదుదారులు విన్నవించిన సమస్యలను విని వాటిని చట్ట ప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. అంతేకాకుండా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి అర్జీలను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత స్టేషన్ల ఎస్ఐ, సిఐలకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని మరియు పరిష్కారానికి సూచనలు చేశారు. ప్రజలు నిర్భయంగా మూడో వ్యక్తి ప్రమేయం, ఎలాంటి పైరవీలు లేకుండా స్వచ్ఛందంగా పోలీస్ సేవల్ని వినియోగించుకుంటూ వారి సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించుకునేలా పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పనిచేస్తోందని సిపి ఈ సందర్భంగా చెప్పారు. మెట్పల్లి పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ రైతులను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తోందని అన్నారు. ప్రభుత్వం మక్క కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవటం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వాపోయారు. రైతు డిక్లరేషన్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూభారతి రైతు జిల్లాలో మొదలైన వరి కోతలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. నవిపేట, ఎడపల్లి మండలాల్లో మొదలైన కొనుగోళ్లు. ఏ గ్రేడ్ బస్వా లక్ష్మీ నరసయ్య ధ్వజం. అధికారంలోకి రాకముందు చేసిన హామీలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.